దేవుడు ఆయనకు కనిపిస్తాడు. ఎందుకంటే మోషే సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు కాబట్టి ఆ మండుచున్న పొదని చూడగానే ఆశ్చర్యపోయాడనమాట. ఇది మంటలతో మండుతుంది కానీ అది బూడిదైపోవట్లేదు, కాలిపోవట్లేదు ఎందుకు అని చెప్పి ఆలోచించి దాని దగ్గరికి వస్తాడనమాట. ఆ విధముగా మోషే యొక్క దృష్టిని ఆకట్టుకొని తిరిగి మోషేని తన యొక్క పిలుపులోనికి తాను తిరిగి పంపిస్తాడు. ఆ విధముగా మనము కూడా దేవునికి దూరముగా వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క చిత్తమునకు దూరంగా వెళ్తున్నప్పుడు దేవుడు మన దృష్టిని ఆకర్షిస్తాడు. మన దృష్టిని ఆకర్షిస్తూ మనకు దర్శనం అంటే విజిటేషన్స్ ఏ విధముగా దేవుడు మనల్ని దర్శిస్తాడో తెలియదు, కానీ మనము దేవునికి దూరముగా పోతున్నప్పుడు దేవుడు మనలను దర్శించి తిరిగి అంటే మనము వింటే కనుక ఆయన మాటకు లోబడితే తిరిగి ఆ పిలుపులోనికి మనలను ఆయన తిరిగి తీసుకొచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ మరి మోషే దూరముగా వెళ్ళిపోయాడు కాబట్టి మోషేతో మాట్లాడకుండా ఉన్నటువంటి దేవుడు కాదు, మోషేని విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. అతను భయపడి పారిపోయినప్పటికీ కూడా నీకు ఆ మాత్రం నా మీద విశ్వాసం లేదా అని ఆ మోషే మీద కోపగించుకోకుండా మోషేని తిరిగి తన యొక్క పిలుపులోనికి తీసుకొచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఏమాత్రమును మనలను విడువని ఎన్నడూను ఎడబాయని దేవుడై ఉన్నాడు.